జొన్న గుగ్గిళ్ళు. సో మామూలుగా గుగ్గిళ్ళు అందరికీ తెలుసు. సో జొన్నతో ఎలా చేయాలో 100% చాలా మంది తెలియకపోయి ఉండొచ్చు. ఈరోజు తెలుసుకుందాం. మరి ముందుగా జొన్న గుగ్గిళ్ళు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్న గుగ్గిళ్ళు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1/2 కప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 3, ఉడికించుకున్న జొన్నలు 1 కప్పు, ఉడికించుకున్న పచ్చి పల్లీలు 1 కప్పు, ఉడికించుకున్న పెసర్లు 1 కప్పు, ఉడికించుకున్న శనగలు 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. జొన్న గుగ్గిళ్ళు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళ కోసం ఈ జొన్న గుగ్గిళ్ళు సూపర్ అండి. కేవలము బరువు తగ్గే విషయంలో మాత్రమే కాకుండా ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఎలా అంటే అన్నీ ఉన్నాయి. ఇందులో సర్వరోగ నివారణలాగా అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఈ జొన్నల్లో ఏంటి, ప్రోటీన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి కదా. సో అంతేకాకుండా ఇందులో మనకు శనగలు ఉన్నాయి, తర్వాత పెసర్లు ఉన్నాయి, హై ప్రోటీన్ హై ఫైబర్, పల్లీలు ఉన్నాయి హై ప్రోటీన్, ఇలా ఏది లేదు చెప్పండి. సో ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే ఆల్ ఇన్ వన్ వంట అని చెప్పచ్చండి. సో చాలా సింపుల్గా అయిపోయేది. అండ్ అలాగే ఆబ్వియస్లీ మనకు ఇటువంటి ఆహారం తిన్నప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి పెరగవు. సో చక్కగా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు కూడా సో ఎక్కువ అంటే బాగా ఆకలేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇలాంటి సాలెడ్ మీరు తిన్నారు అంటే ఇలాంటి ఒక గుగ్గిళ్ళు ఫుడ్ తిన్నారు అంటే ఎక్కువసేపటి వరకు ఆకలి అవ్వదు, బికాస్ ప్రోటీన్ బేస్డ్ కాబట్టి. సో దీనికి నేను చేసిన ప్రీ ప్రాసెస్ ఏంటి అనేది కూడా చెప్తానండి. సో ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే కనుక పెసర్లు ఉన్నాయి కదా. సో పెసర్లను మనం చక్కగా ఉడికిచ్చేసుకున్నాం, ఇదిగోండి. ఓకే, సో ఆ తర్వాత జొన్నలు కూడా ఉడికించుకున్నాము, పల్లీలు కూడా ఉడికించుకున్నాము, శనగలు కూడా ఉడికిచ్చేసుకున్నాము. ఓకే, అంతే. ఈ 4 మనం ముందుగా చేయాల్సినటువంటి ప్రాసెస్. ఈ ప్రాసెస్ చేయడానికి మీకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టచ్చు, హాఫ్ అన్ అవర్ టు 40 minutes. ఇది ఒక్కటే, అంతే. మిగతా అంతా చాలా ఈజీ. అంటే ఈ వంట చేయాలి అంటే మీరు ఒక 1 hour స్పెండ్ చేయాలి, అది మాత్రం చెప్తున్నా. బికాజ్ అన్ని క్లియర్గా ప్రాక్టికల్గా చెప్పాలి కదా. కానీ వన్స్ చేసిన తర్వాత మాత్రం మీరు స్పెండ్ చేసిన ఆ 1 hour మాత్రం వర్త్ ఇట్ అని మాత్రం 100% అంటారు. సో ఫస్ట్ నూనె వేసేసుకుందాం. సో నూనె లేదంటే నెయ్యి, నేను ఈ నెయ్యి వేస్తున్నా ఈరోజు. సో మీరు మామూలుగా మీ ఇంట్లో చేసుకోవాలి అనుకున్నప్పుడు నెయ్యి ఉన్నా లేదనుకోండి, హ్యాపీగా నూనెతో కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ముందుగా కాస్త నెయ్యి, సో నెయ్యి వేసేసాను కదా, కాస్త కరిగింది. ఇప్పుడు ఇందులో మామూలుగా పోపుకు సంబంధించి వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ముందుగా ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర సార్ మనం వేయించేసుకుందాం. ఇది లైట్గా మనకు వేగిన తర్వాత ఇంకా మెల్లమెల్లిగా అన్నీ మనం వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. పచ్చిమిరపకాయలు చాలా సింపుల్ అండి, ఒక రకమైన ఉప్మా లాగా, కాకపోతే వెరీ హెల్దీ అండ్ న్యూట్రిషనస్ ఉప్మా అని చెప్పచ్చు. సో ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత కాస్త పసుపు, ఇది ఒకసారి లైట్గా వేయించేసుకోవాలి. ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఓకే. అంటే నెయ్యిలో వేగుతుంటే ఆహా, ఆ స్మెల్లే వేరండి. అసలు వెయిట్ చేస్తూ ఉంటాం ఆ వంట ఎప్పుడు పూర్తవుతుందా అని చెప్పి. సో ప్రస్తుతానికి ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఉడికించుకున్నవన్నీ కూడా మనం మెల్లిమెల్లిగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ ఉడికించుకున్న జొన్నలు చక్కగా ఉడికిచ్చేసుకున్నాము. ఒక 5-6 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో దీనికి తగ్గట్టుగా జొన్నలు వేసేసుకుందాము. అలాగే ఉడికించుకున్నటువంటి పెసర్లు, గుండు పెసర్లు, మంచి ప్రోటీన్, హై ప్రోటీన్ బేస్డ్. ఆ తర్వాత ఉడికించుకున్న శనగలు, ఆ తర్వాత ఉడికించుకున్న పల్లీలు. సో ఇప్పుడు దీన్ని చక్కగా ఒక 2-3 నిమిషాల పాటు వేయించేసుకుందాం. సో మామూలుగా మనం శనగలు మనకి తాంబూలాల్లో ఇస్తూ ఉంటారు కదా. సో వాటిని ఉడికిచ్చేసుకొని పోపు వేసుకొని తింటూ ఉంటాం. అంతవరకు మనకు తెలుసు, ఇట్స్ వెరీ కామన్.
దాన్ని వేస్ట్ చేయలేము, మనకు చక్కగా ప్రోటీన్ వస్తుంది కాబట్టి ఎందుకు వేస్ట్ చేసుకుంటాం, హ్యాపీగా ఒక స్నాక్ లాగో లేకపోతే ఒక బ్రేక్ఫాస్ట్ లాగో తింటూ ఉంటాం. అండ్ అమ్మవారికి ప్రసాదంగా కూడా పెడుతూ ఉంటాం బేసిక్గా కొన్నిటిని. సో ఇదేంటి అంటే కొంచెం అన్నీ కలిపి చేస్తున్నాం అనమాట. సో చాలా కొత్త వంట కదా. సో పెసర్లు జొన్నలను ఉపయోగించడం అనేది బేసిక్గా చాలా ఇంపార్టెంట్ అండి. వారానికి 2-3 సార్లు ఖచ్చితంగా జొన్నలు తీసుకోవాలి, ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు. సో బరువు తగ్గడానికి సూపర్గా పనిచేస్తుందని చెప్పొచ్చు. సో ఆ తర్వాత క్యారెట్ తురుము. సో ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు చూసారా. కారానికి సంబంధించి మితంగా సింపుల్గా వేసేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. మరి ఎక్కువేం అక్కర్లేదండి. సో సింపుల్గా ఎప్పుడైనా కూడా మనము ఉప్పులు కారాలు మరి ఎక్కువ కాకుండా కొంచెం సాత్వికంగానే తిన్నాం అలవాటు చేసుకుంటే బెటర్. సడన్గా 50 ఏళ్ళు వచ్చిన తర్వాత తగ్గించండి అంటే కొంచెం కష్టం కదా. సో ఆరోగ్య రీత్యా ముందు నుంచే కొంచెం మెషర్స్ తీసుకుంటే బెటర్. ఓకే, ఇది ఇప్పుడే మనము ఉప్పు వేసేసాము, అలాగే ఉడికించుకున్నవన్నీ కూడా ఇందులో మిక్స్ చేసేసుకున్నాము. ఒక్క 2 to 3 minutes ఇలా చక్కగా వదిలేసామంటే చాలా టేస్టీ జొన్న గుగ్గిళ్ళు రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో చాలా సింపుల్గా సాత్వికంగా చేసుకుంటున్నామండి. అండ్ ముఖ్యంగా ఇటువంటి ఫుడ్ ఇష్టపడే వాళ్లకు ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా ఇప్పుడు మనం నిమ్మరసం కూడా వేస్తున్నాం కాబట్టి అది కూడా 100% యాడ్ అవుతుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది మనకు బాక్స్లోకి పెట్టుకొని తీసుకెళ్ళినా కూడా బాగుంటుంది. సో మీరు ఉదయాన్నే తయారు చేసుకొని అప్పటికి కొంతమంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని డైరెక్ట్గా 12 గంటలకు తింటూ ఉంటారు. సో అలా తినాలనుకున్న వాళ్ళు కూడా పొద్దున్నే తయారు చేసుకొని చక్కగా బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్తే మీరు తినే ఆ టైంకి ఆ 12-12:30 ఎప్పుడైతే తింటారో అప్పటి వరకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది కొద్దిగా చల్లబడినా కూడా మనకేం ఇబ్బంది ఏం లేదు, రుచి మాత్రం పెద్దగా ఏమీ మారదు. సో చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. చివరిగా కాస్త నిమ్మరసం, అంటే ఇటువంటి వాటికి ఖచ్చితంగా నిమ్మరసం చాలా ఇంపార్టెంట్ టేస్టీకి. అండ్ వైటమిన్ సి కూడా కాబట్టి ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనకు పోహా చేసుకుంటాం కదా, సో దాంట్లో మనము నిమ్మకాయ పిండుతాం లాస్ట్లో. మామూలు ఉప్మాలో కూడా ఎంత టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. సో చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆహా, వావ్, అసలు పల్లీలు శనగలు అలా కనిపిస్తుంటే ఎంత బాగుందో. అంటే అలా చక్కగా కూర్చొని ఉట్టికి తినడానికి కూడా ఎంత బాగుంటుందో అసలు. సో తప్పకుండా ప్రయత్నించండి జొన్న గుగ్గిళ్ళు. మరి ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్న గుగ్గిళ్ళు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1/2 కప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 3, ఉడికించుకున్న జొన్నలు 1 కప్పు, ఉడికించుకున్న పచ్చి పల్లీలు 1 కప్పు, ఉడికించుకున్న పెసర్లు 1 కప్పు, ఉడికించుకున్న శనగలు 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. జొన్న గుగ్గిళ్ళు తయారు చేసుకునే విధానం: ముందుగా బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లికాడలు, పసుపు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న జొన్నలు, ఉడికించుకున్న పెసర్లు, ఉడికించుకున్న శనగలు, ఉడికించుకున్న పల్లీలు, క్యారెట్ తురుము, ఉప్పు వేసి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర, నిమ్మరసం పిండి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జొన్న గుగ్గిళ్ళు రెడీ.